5,000 రూపాయలతో మీ ప్రస్థానం ప్రారంభించి ఈరోజు కోట్లకు అధిపతి అయ్యారు అంటే ఆ సీక్రెట్ అంతా కూడా చెప్పేశారు. అంటే ఈ మొత్తం ఈ వ్యాపార సామ్రాజ్యంలో రాణిస్తున్న మీరు ప్రజలకు ఏమన్నా సేవా కార్యక్రమాలు చేస్తున్నారా? డెఫినెట్గా. అంటే మేము బేసిక్గా మా ఫాదర్ వచ్చేసి ఫిజికలీ ఛాలెంజ్డ్ మ్యాన్. అంటే ఆయనకు చిన్నప్పుడే పోలియో ఉండేది. సో వాళ్ళ కోసం ఎవ్రీ ఇయర్ కొంత ఒక 2.5 లక్షలు 3 లక్షల రూపాయలు లోన్ కింద ఇస్తాము చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి. మేము వాళ్ళని ఎప్పుడు వెనక్కు తిరిగి వాళ్ళు ఏదో ఒక భయం ఉండడానికి ఒక ఆర్గనైజేషన్ పెట్టి దాని ద్వారా ఇస్తుంటాం, కానీ ఎప్పుడు ఆ సహాయం చేస్తుంటాం. సో పర్టికులర్లీ వీ సపోర్ట్ అవర్ స్టాఫ్ వెల్, బికాజ్ మనం ఇప్పటిదాకా మనం కన్ఫైన్డ్గా ఉన్నాం. రాగమయూరి స్టాఫ్ ఓన్లీ, రాగమయూరి స్టాఫ్ వరకు వీ రియలీ టేక్ కేర్ ఆఫ్ దేర్ ఫ్యామిలీస్ అనుకోండి. వాళ్ళకి ఏమి ఇబ్బందులు వచ్చినా, వాళ్ళకు హాస్పిటల్ ఖర్చులు అనుకున్నా, ఇంకోటి అనుకున్నా కూడా పర్సనల్గా వాళ్ళకు హెల్ప్ చేసి అందరికి కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేస్తాం. ముఖ్యంగా ఏంటంటే మా స్టాఫ్కు వీ హ్యావ్ ఏ సిస్టమ్. 5 సంవత్సరాలు మా దగ్గర పనిచేశారనుకోండి, డిపెండింగ్ ఆన్ దేర్ క్యాడర్ వీ గివ్ ఏ ప్లాట్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ప్లాట్ సో క్యాడర్ని బట్టి, ఒకరికి బాయ్ అనుకుంటే చిన్న ప్లాటు, మేనేజర్ అనుకుంటే పెద్ద ప్లాటు, వైస్ ప్రెసిడెంట్ అనుకుంటే పెద్ద ప్లాట్. మా దగ్గర చేసే ప్రతి ఎంప్లాయీ 10 ఏళ్ళు పనిచేశాడంటే ఇల్లు కట్టించిస్తాం వాళ్ళకు. వితౌట్ ఎనీ హెజిటేషన్ వీ కన్స్ట్రక్ట్ హౌస్ 500 స్క్వేర్ ఫీట్ నుంచి 2000 స్క్వేర్ ఫీట్ దాకా వాళ్ళకి ఇల్లు కూడా కట్టించేస్తాం. అట్లా మా దగ్గర స్టాఫ్ ఒక 200 మంది స్టాఫ్ ఉన్నారు. నార్మల్గా మా దగ్గర స్టాఫ్ ఒకసారి చేరిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళరు వాళ్ళు. పోతే ఒక 15 రోజుల లోపల, నెల లోపు పోవాలా. ఒక్కోసారి మనం నచ్చకనో, మన మొహం నచ్చకనో పోతారు. అదర్వైజ్ ఉన్నారంటే మాత్రం పర్మనెంట్గా ఉంటారు. ఇంకా వీ టేక్ కేర్ ఆఫ్, ఈవెన్ మై వైఫ్ ఆల్సో విల్ టేక్ కేర్ ఆఫ్ దేర్ వెల్ఫేర్, స్టాఫ్ వెల్ఫేర్. వీ హ్యావ్ ఎక్సలెంట్ స్కీమ్. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. మేడం నేమ్ చెప్పలేదు సార్ మీరు? మణిరెడ్డి గారు. అంటే షీఈ్ హౌస్ వైఫ్ సార్? షీఈ్ హౌస్ వైఫ్. షీఈ్ అ డైరెక్టర్ ఇన్ మై కంపెనీ. So she comes to office often and she will be interacting with the staff regularly over phone and all. సేవా కార్యక్రమం అదేనా, ఇంకా ఏమన్నా చేస్తున్నారా అంటే స్టాఫ్ కాకోకుండా? సేవా కార్యక్రమాలు బేసిక్గా చెప్పాను కదా, ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్కి చేస్తున్నాం. ఇంకా బేసిక్గా చెట్లు నాటే కార్యక్రమం విపరీతంగా చేస్తాం ఎవ్రీ ఇయర్. సో ఇప్పటిదాకా మేము కర్నూలు టౌన్లో చెట్లు నాటుతారా, మొక్కలు నాటుతారు సార్? మొక్కలు నాటి చెట్లు అవుతాయి. అంటే ఒక్కొక్కసారి 6 అడుగులు 7 అడుగులు చెట్లు కూడా తెస్తాం. ఎప్పుడన్నా అవకాశం దొరికిందనుకోండి, పెద్ద చెట్లు కూడా తెచ్చి నాటుతూ ఉంటాం. ఇప్పటిదాకా మేము దగ్గర ఒక 20,000 చెట్లు నాటాం కర్నూలు టౌన్లో అనుకోండి, మా కాలనీస్లో అనుకోండి, తోటలు పెంచడం అనుకోండి. అట్లాగా వృక్షాలు అయ్యాయి ఇంత కవి చాలా పెద్దగా అయిపోయినాయి, పెద్ద మాటలు అయిపోయినాయి. మా దగ్గరనే ఒక వాకింగ్ ట్రాక్ చేసాం. ఐ హ్యావ్ ఏ రిసార్ట్. చెట్లు నాటడానికి ఒక వాకింగ్ ట్రాక్ చేసి 1000 అశోక చెట్లు వేసాం ఆ వాకింగ్ ట్రాక్ చుట్టూ. అంటే చెట్లు నాటడం అనేది ఒక కార్యక్రమం కింద పెట్టుకొని చెట్లు నాటుతా ఉన్నాం. కర్నూలు పట్టణం అంటేనే ఒక ముంపు ప్రాంతం అంటుంటారు. అసలు ఏ వరద వచ్చినా కూడా అసలు కర్నూలు పట్టణం ఫస్ట్ మునిగిపోయేది. అలాంటి ఏరియాలో మీరు రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎలా అభివృద్ధి చేస్తున్నారు? కర్నూలు నార్త్ కర్నూలు మాత్రమే మీకు ముంపుకు గురి అవుతుంది ఎప్పుడు. అంటే ఇటుపక్క తుంగభద్ర ఉంది, హంద్రి ఉంది. అది కూడా ఒక్కసారి 2 సార్లు ఎప్పుడు మేము ఈ మధ్య 2 సార్లు వచ్చిందే కానీ అంతకుముందు ఎప్పుడు జరగలేదు. 2007లో ఒకసారి, 2009లో. మీ అందరికీ తెలుసు 2009లో అది మానవ తప్పిదనం అని కూడా అందరూ అనుకుంటున్నాం. సౌత్ కర్నూలు ఆల్వేస్ హైట్ ప్లేస్. యాక్చువల్గా 2009లో వరద వచ్చినప్పుడే మా ప్రాజెక్ట్ కూడా చాలా పెద్ద సక్సెస్ అయింది. అంటే ప్రజలంతా ఇక్కడ వరదలు వస్తాయి, ముందుకు వెళ్ళిపోయి ప్లాట్లు కొనుక్కుందాం అని చెప్పేసి ఆ రోజు స్పాంటేనియస్గా మేము కూడా అట్లాగే అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చాను నేను. ఎత్తైన ప్రదేశంలో ఆస్తి కొనుక్కోండి, తరతరాలు సురక్షితంగా నిశ్చింతగా జీవించండి అని. సో విపరీతంగా ప్రజలు సౌత్ కర్నూలుకి వచ్చినారు. కర్నూలు అటుపక్క కూడా గ్రో కావడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. మా అడ్వర్టైజ్మెంట్ ఒకటే కాకుండా మీకు టువర్డ్స్ నంద్యాల చాలా వరకు అందరికి కూడా ఒక నమ్మకం ఏముంది, ఇప్పుడు కాకుంటే రేపు నంద్యాల జిల్లా అవుతుందని చెప్పేసి ఒక ఆలోచన ఉంది. కాబట్టి అందరు సౌత్ కర్నూలుకి వస్తున్నారు. ముఖ్యంగా క్వాలిటీ ఇల్లు కట్టిస్తున్నాం. ఇప్పుడు అందరికి కూడా లైఫ్లో అప్గ్రేడేషన్ కావాలని ఉంటుంది. ఇప్పుడు చిన్న కొట్టంలో ఉన్న వాళ్ళు ఒక 1 బెడ్రూమ్ హౌస్ కట్టుకోవాలని కొంతమంది వస్తారు. 1 బెడ్రూమ్ ఉన్న వాళ్ళు 2 బెడ్రూమ్స్. డెఫినెట్గా ఇల్లు అనేది ప్రతి వాళ్ళకు ఒక ప్రైడ్. నేను బాగుండాలా అంటే ఇప్పుడు మనం వేసుకునే డ్రెస్సు, మనం చేసుకునే వాచ్ మీదే అని ఎవరు అడగరు, ఎందుకంటే ఖచ్చితంగా మనదే అని అది నమ్ముతారు. ఇంటికి వచ్చేటప్పటికి ఇట్లా ఇల్లు చూస్తే సొంత మిల్లా అంటారు. సొంత మిల్లా అనేటప్పటికి సొంత మిల్లా అనుకోండి, యూ ఫీల్ వెరీ ప్రైడ్ అండ్ యూ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ యూ సే ఎస్ ఇస్ మైన్. అదర్వైజ్ మీరు ప్రశ్న అడిగిన ఎట్లుంటాడు కానీ చెప్పడాయనకు
చాలా ఇబ్బంది చాలా పడి ఇబ్బందికరంగా పడి ఈ విల్ ట్రై టు గివ్ ఎ డిఫరెంట్ ఈ విల్ ట్రై టు డైవర్ట్. సో దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని కూడా ప్రమోట్ చేసాం. ఆస్తి కొనుక్కోండి, తరతరాలు సురక్షితంగా నిశ్చితంగా హుందాగా కూడా జీవించండి అని కూడా అందరికీ చెప్తా ఉంటాం, ఎవరి తాకత్తుకు తగ్గట్టు. అందుకని మేము అఫోర్డబుల్ హౌసింగ్ స్టార్ట్ చేసాం కర్నూలు టౌన్లో. అఫోర్డబుల్ హౌసింగ్ అంటే మామూలుగా హైదరాబాద్లో, బెంగళూరులో మీరు 30 లక్షలు 40 లక్షలు అనేది అఫోర్డబుల్ హౌసింగ్. మేము 4 లక్షల రూపాయలకు ఫ్లాట్ ఇచ్చాము. అది పెద్ద ట్రెమండస్ సక్సెస్. ఇప్పటిదాకా ఒక ఇల్లు కట్టాము. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా అఫోర్డబుల్ హౌసెస్ కట్టాలని చెప్పేసి ఆలోచిస్తుంది. మేము ఎప్పుడూ 2007, 2008లోనే అఫోర్డబుల్ హౌసెస్ స్టార్ట్ చేసాం. అది కూడా మా సక్సెస్కి నాంది. ఎందుకంటే ఒకసారి ఒక దగ్గర హ్యాబిటెన్స్ క్రియేట్ చేసామనుకోండి, మిగతా బిల్డింగ్లు అమ్ముడుపోతాయి, మిగతా ప్లాట్లు కూడా అమ్ముడుపోతాయి మాకు. అట్లా వీ హ్యావ్ ఆల్వేజ్ వీ హ్యావ్ మేడ్ సమ్ ఇన్నోవేటివ్ థింకింగ్ ఇన్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ సక్సెస్ కావడానికి ఒక పాయింట్ అనేది ఏముండదు. ఆ రోజుకు ఆ రోజు ఆలోచించి, ఆ రోజు కస్టమర్కి ఏం కావాలా, కస్టమర్కి ఏమి ఇస్తే సంతోషంగా ఉంటాడు, ఆయన డబ్బులకు మనం వాల్యూ ఇస్తున్నామా లేదనేది ఇంపార్టెంట్. అట్లా వాల్యూ ఇచ్చుకుంటూ పోయినాం. ప్రతి వాళ్ళకు వాళ్ళు ఇచ్చిన డబ్బుకు, ప్రతి రూపాయకు మనం ఒక గౌరవం ఇచ్చాం. యాక్చువల్గా చెప్పాలంటే మా దగ్గర ఆస్తి కొనాలంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు కొంటారు. వాళ్ళ రూపాయికి మనం వాల్యూ ఇచ్చామనుకోండి, వాళ్ళని గౌరవించినట్లయితే, గౌరవించినామంటే వాళ్ళే మనకు బ్రాండ్ అంబాసిడర్లు. మనం చెప్పుకోవాల్సిన పనిలే. కేజీ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే మనకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు నేను సేల్స్ మ్యాన్ నేను చెప్తానే ఉంటా పొద్దున్న లేసి, హూ హ్యాస్ టు బిలీవ్? కరెక్ట్. మై కస్టమర్ హ్యాస్ టు బిలీవ్. వన్స్ మై కస్టమర్ బిలీవ్స్ యూ విల్ బ్రింగ్ అనదర్ 2 కస్టమర్స్. ఇప్పుడు మేము 650 ఎకరాలు ప్రాజెక్ట్ చేస్తున్నాం. చాలా చిన్న ప్రాజెక్ట్ చేయడము. నన్నూరు దగ్గర నంద్యాల రోడ్లో మీకు చెప్పిన ప్రాజెక్ట్ మయూరి గ్రీన్ హిల్స్ అని చెప్పేసి, మీకు అది ఆల్ ఇండియాలో ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. ఒకే కంటిగ్యూస్గా 650 ఎకరాలు పొలం కొనాలంటే చాలా కష్టం. నెంబర్ 1. నెంబర్ 2, ఫస్ట్ 100 మంది కస్టమర్లు హ్యాపీగా ఉంటేనే ఇంకో 100 మంది కస్టమర్లు వస్తారు. అందుకనే రియల్ ఎస్టేట్ బిల్డర్లు ఎట్లుంటారంటే, ఈ ఊర్లో ఒక 500 మంది కస్టమర్లు, ఇంకా మనం సాటిస్ఫై చేయలేం వాళ్ళని. ఇంకొక ఊర్లో 500 మంది కస్టమర్లు, ఇంకొక ఊర్లో ఒక 1000 కస్టమర్లు. సో అట్లా స్ప్రెడ్ అయిపోతూ ఉంటారు. మేము అట్లా చేయలే. మేము వీ సెడ్ వీ విల్ సాటిస్ఫై యూ. సో ఇప్పుడు 650 ఎకరాల్లో దగ్గర దగ్గర 8,000 ప్లాట్లు వచ్చాయి మాకు. 8,000 ప్లాట్లు ఇప్పటికీ 6,000 ప్లాట్లు అమ్మగలిగినాం. ఆడ 1000 ఇల్లు కట్టగలిగినాం. 25 లక్షల అడుగుల నిర్మాణం చేయగలిగినాం ఆ ప్రాజెక్ట్లో. అంటే మేము ఎంత శ్రద్ధగా చేసినాం బిజినెస్ లెక్క పెట్టుకోండి. ఆ శ్రద్ధతో చేశాం కాబట్టి ఈరోజు ఆ ప్రాజెక్ట్కి అన్ని హంగులు, అది ఒక 4-5 సంవత్సరాల తర్వాత 25,000 మందికి మనం ఒక అకామిడేషన్ క్రియేట్ చేస్తున్నాం. ఇప్పటికే దగ్గర 10,000 మంది నివసిస్తున్నారు దాంట్లోనే. టుడే వీ హ్యావ్ గాట్ ఎవ్రీథింగ్ దేర్. వీ హ్యావ్ గాట్ బ్యాంక్, వీ హ్యావ్ గాట్ పోలీస్ స్టేషన్, వీ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ టెంపుల్, వీ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ మాస్క్, వీ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ చర్చ్. ఈ మధ్యనే ఒక 3 నెలల కిందట కలెక్టర్ గారు విజిట్ చేసి, ఇంకేం కావాలి ఈ కాలనీకి అని అడిగారు. మాకేమొద్దు సార్, నీళ్ళు ఇవ్వండి, మంచి నీళ్ళు, ఒక బస్ స్టాండ్ ఇవ్వండి. ఎందుకంటే అవి 2 మేము చేసుకునేటివి కాదు, ఇవన్నీ మా సొంతం ఖర్చుతో చేసుకున్నామంటే ఇమ్మీడియట్గా బస్ స్టాండ్ శాంక్షన్ చేయడం జరిగింది. గవర్నమెంట్ నీళ్లు కూడా ఇచ్చింది ఆ కాలనీకి. సో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దాంట్లోనే ఒక 10,000 అఫోర్డబుల్ హౌసెస్ కూడా కట్టాలని చెప్పేసి ల్యాండ్ అడిగింది మమ్మల్ని. మేము వీఆర్ సపోర్టింగ్ గవర్నమెంట్. కర్నూలులో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగానే రాణిస్తున్న మీరు, అంటే ఈ విపత్తులు జరిగినప్పుడు మీ వంతు సహకారాలు ఏమైనా అందించారా? చాలా చేశాం. పర్టికులర్లీ ఆ 2 సార్లు జరిగినప్పుడు కూడా చాలామందికి అంటే ఆహారం ఇవ్వడం కానీ, చాలామందికి బట్టలు కొనిచ్చడం కానీ, ఆ రెండు విపత్తులప్పుడు కూడా చాలా విపరీతంగా పనిచేసాం. అందరం మా లీడర్లతో కలుపుకొని, మేము ఇండివిజువల్గా రాగమయూరి బిల్డర్స్ తరఫున మాకు ఒక ఫౌండేషన్ కూడా ఉంది, కేజీఆర్ ఫౌండేషన్ అని చెప్పేసి, మా సిఎస్ఆర్ యాక్టివిటీ కోసం. ఆ ఫౌండేషన్ ద్వారా కూడా చాలా హెల్ప్ చేసాం అందరికీ. ప్రస్తుతం మీరు వ్యాపారంలో రాణిస్తూనే మరోవైపు ఎన్నికల్లో రాజకీయాల్లోకి వస్తున్నారు. రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏముందంటారు? రాజకీయాల్లోకి ఇప్పుడు నా రిక్వైర్మెంట్ నేను చేసుకున్నా. నేను బిజినెస్ చేసినాను. ఒక పాప ఉంటే పాపకి పెళ్లి చేసేసాను. దీనికంటే ముందు 2 పెద్ద ప్రాజెక్టులు స్టార్ట్ చేశాను. ఒకటి ఐఎమ్ డూయింగ్ వన్ ఎలక్ట్రానిక్ పార్క్ ఇన్ అనంతపూర్. ఎలక్ట్రానిక్ పార్క్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ నుంచి ఒక 23 కోట్ల గ్రాంట్ వచ్చింది ఆ ప్రాజెక్ట్కి. ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే మాకు ఆల్రెడీ ఒక 27 మెడికల్ ఎలక్ట్రానిక్ కంపెనీస్, 15 డిఫెన్స్ ఎలక్ట్రానిక్ కంపెనీస్ అక్కడ వచ్చి ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా నెగోషియేషన్ జరుగుతుంది. అది కాన చేయగలిగితే దగ్గర దగ్గర 25,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. పర్టికులర్లీ దాంట్లో మా ఉద్దేశం ఏంటంటే,
వీ వాంటెడ్ టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఉమెన్. మాకు ఐఎమ్ ఏ రూరల్ మ్యాన్, ఐ కేమ్ ఫ్రమ్ అన్ అగ్రికల్చర్ ఫ్యామిలీ. ఈరోజు ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఇబ్బందికరమైన విషయం ఉంది. ఒక ఉమెన్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసామనుకోండి, ఆమె ఒక 12,000 సంపాదించగలిగితే, భర్త ఒక 12,000 సంపాదించగలిగితే, ఆ డబ్బులు దగ్గర 25,000తో సమానం సిటీలో, హైదరాబాద్, బెంగళూరు తీసుకుంటే. సో దాని ద్వారా ఉపాధి కల్పించాలనేది ముఖ్యమైన అంశం అక్కడ. ప్లస్ ఉమెన్కే కాకుండా ఆ ప్రాజెక్ట్లో బ్లైండ్కి ఉద్యోగం ఇవ్వాలని కూడా ఒక సంకల్పం ఉంది. ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ కూడా ఉద్యోగం ఇవ్వాలని ఒక సంకల్పం ఉంది. దాంతోపాటే ఒక మెగా ఫుడ్ పార్క్ చేస్తున్నాం అలంపూర్, మా కర్నూలుకు దగ్గరలో, తెలంగాణలో వస్తుంది ఆ ప్రాజెక్టు. అంటే యునైటెడ్ ఆంధ్ర ఉన్నప్పుడు అప్లై చేసినాం, మొన్న శాంక్షన్ అయింది అది. సో ఒక మెగా ఫుడ్ పార్క్ ద్వారా కూడా ఒక 125 ఎకరాల్లో 125 కోట్లతో ప్రాజెక్ట్ చేస్తున్నాం. అది 125 కోట్లలో 50 కోట్లు మాకు గ్రాంట్ వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి. ఒక 47 కోట్లు నబార్డ్ లోన్ ఇచ్చింది మాకు. బ్యాలెన్స్ 27 కోట్లు మేము ఇన్వెస్ట్ చేసి 2 ప్రాజెక్టులు కూడా స్టార్ట్ చేస్తున్నాం. దాని నుంచి కూడా ఒక 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది డైరెక్ట్గా. 1,00,000 మంది ఫార్మర్లు బెనిఫిట్ పొందుతారు ఆ ప్రాజెక్ట్ నుంచి. సో ఇండస్ట్రీ చేయాలా, ఇండస్ట్రియల్గా డెవలప్ చేసి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనేది ఒక కోరిక. ఇక్కడ కోరిక ఓకే, రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు? ఇండివిజువల్గా నేను కొంతనే చేయగలను. రాజకీయాల్లోకి వచ్చామనుకోండి, బేసిక్గా నా ఇంట్రెస్ట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి. ప్రభుత్వంలో ఉన్నామనుకోండి, నేను ఒక్కరిని ఒక ప్రాజెక్ట్ చేయగలను, 2 ప్రాజెక్ట్ చేయగలను. గవర్నమెంట్ని ఒప్పించి, గవర్నమెంట్కి చెప్పి ఈ ప్రాజెక్టులు వస్తే ఈ ప్రాంతం బాగుపడుతుందని చెప్తే ఖచ్చితంగా ఇంకా ఎక్కువ సహాయం చేయగలము, ఎక్కువ సేవ చేయగలమనే ఉద్దేశంతో ఒక ఆలోచన చేసినాము. అవకాశం కూడా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కల్పించింది. సో దాన్ని ముందుకు తీసుకొని రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాము, వచ్చేసాము కూడా. కేజే రెడ్డిని, రాగమయూరి బిల్డర్స్ అధినేతను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని.